నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వైఎస్ వివేక హత్యపై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేక హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్లకు ఆదేశాలు జారీ చేసింది. లోకేష్, పురంధేశ్వరి కూడా వివేక హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిపై పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కడపకు చెందిన వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్తో పాటు రవీంద్రనాథ్ రెడ్డి పేరును చేర్చారు. వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు. దీనిపై విచారించిన కడప కోర్టు వైఎస్ వివేక హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ కేసు వ్యవహారంపై చర్చ జరుగుతున్నప్పటికీ ఎన్నికల వేళ పలు పార్టీల అధినేతలు ప్రధానంగా ఈ కేసును ప్రస్తావిస్తున్నారు. ఓవైపు వివేక కుమార్తె సునీతారెడ్డితో పాటు వైఎస్ షర్మిల కూడా జగన్తో పాటు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్, చంద్రబాబు పాల్గొంటున్న సభల్లోనూ ఈ కేసును ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవలే వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని జస్టిస్ ఫర్ వివేకా పేరుతో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె సునీతారెడ్డి. వివేక హత్య రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందన్నారామె. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు సునీత. అందులో భాగంగానే రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ ను కలుస్తున్నానన్నారు. తనకు ఫేవర్ చేయాలని ఎవరిని కోరడం లేదని, తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. సిబిఐ, కోర్టులలో న్యాయం ఆలస్యమవుతుందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నానని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు చట్టసభలకు వెళ్లకూడదని ఆమె అన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేక ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం తన ధ్యేయం కాదన్నారు సునీతారెడ్డి. ఇక షర్మిల కూడా వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.